వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, ఇస్లామోఫోబియా అనే ఒకే ఒక్క ముద్ర పడిపోతుందనే భయం ఒక అగ్రదేశాన్ని ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేశాయో తెలిస్తే గుండె ముక్కలవుతుంది. దశాబ్దాలుగా ఒక నాగరికత సమాజం కళ్ళ ముందే పోలీసుల కనుసన్నల్లోనే వేలాది మంది అమాయక బాలికల జీవితాలు నరకప్రాయంగా మార్చాయి. బ్రిటన్ వీధుల్లో ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా దాగిన అత్యంత భయంకరమైన వివాదాస్పదమైన నిజాలు ఇప్పుడు ఒక స్వతంత్ర విచారణ నివేదిక ద్వారా బట్టబయలయ్యాయి. ఒక వ్యవస్థ మొత్తం నేరస్తుల చేతుల్లో కలిపి ముస్లిం పురుషుల ఆకృత్యాలకు శ్వేత జాతీయ బాలికలను బలి పశువులుగా మార్చిన తీరుకు నిదర్శనం. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలోనే అత్యంత నల్లటి అధ్యాయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్లకు పైగా బ్రిటన్లో జరిగిన ఒక వ్యవస్థీకృత నేరం గురించి వచ్చిన స్వతంత్ర విచారణ నివేదిక ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. దాదాపు 2,50,000 మంది యూకే బాలికలను ముఠాలుగా ఏర్పడి వేధించారు, కిడ్నాప్ చేశారు, చేశారు, చిత్రహింసలు పెట్టి చివరికి కొందరిని ప్రాణాలతోనే చేశారు. కానీ అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే ఈ దారుణాన్ని బ్రిటిష్ అధికారులు, అక్కడి మీడియా చూస్తూ కూడా చూడనట్లు నటించాయి. తాము గనక నిందితులపై చర్యలు తీసుకుంటే తమకు జాతి వివక్షవాదులు, ఇస్లామోఫోబిక్ అనే ముద్ర పడుతుందేమోనన్న భయంతో దశాబ్దాల పాటు ఈ నిజాన్ని తొక్కిపెట్టారు. ఎంపీ రూపర్ట్ లో నేతృత్వంలో బాధితుల వాంగ్మూలాలు, విజిల్ బ్లోయర్ల సమాచారంతో రూపొందించిన 219 పేజీల ఓ నివేదిక కొన్ని షాకింగ్ నిజాలను బయటపెట్టింది. ఈ ముఠాలలో ఉన్న వారిలో 87 నుంచి 95% మంది పాకిస్తానీ ముస్లిం పురుషులే. పేద మధ్యతరగతి చెందిన బ్రిటిష్ ముస్లిమేతర బాలికలనే వీరు టార్గెట్ చేశారు. నిందితుల ఆలోచన విధానం ప్రకారం ముస్లిమేతర బాలికలు కేవలం తమ లైంగిక అవసరాల కోసం వాడుకునే ఆస్తి లాంటి వారు. బాలికలను మద్యానికి బానిసలుగా మార్చడం, ఒక చోటు నుంచి మరో చోటికి రవాణా చేయడం, చేయడానికి వీడియోలు తీయడం వంటి పనులను ఒక పెద్ద మాఫియాలాగా నిర్వహించారు. యూకేలోని దాదాపు 50% ప్రాంతాలలో ఈ ముఠాలు విస్తరించాయి. ఈ కేసుల్లో కోర్టుల ద్వారా శిక్షలు పడిన వారిలో 87% మంది ముస్లిం పేర్లు ఉన్నవారే. అయితే ఈ ముఠాల్లో ఉన్న అత్యధికులకు అసలు శిక్షే పడలేదు. ఈ బ్రిటన్ ఉదాంతం కేవలం ఒక దేశానికి పరిమితమైన క్రైమ్ స్టోరీ కాదు. ఇది ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వామ్య దేశానికి, ప్రతి సమాజానికి ఒక తీవ్రమైన హెచ్చరిక. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, అతిగా ప్రదర్శించే లౌకికవాదం ఒక దేశాన్ని ఎంతటి పతనానికి తీసుకెళ్తాయో చెప్పడానికి బ్రిటన్ ఒక సజీవ ఉదాహరణ. ఎక్కడో ఒక వర్గం నొచ్చుకుంటుందేమో, సమాజంలో తమకు చెడ్డ పేరు వస్తుందేమో అని చట్టాన్ని అమలు చేయాల్సిన వ్యవస్థలు మోకరిల్లితే ఆ దేశపు భవిష్యత్తు, ఆడబిడ్డల జీవితాలు ఎలా నాశనమవుతాయో ఈ ఘటనే సాక్ష్యం. నేరస్తుడికి మతం, కులం చూడాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ స్వార్థం కోసం నేరాన్ని మతం ముసుగులో దాచాలని చూస్తే ఆ ముసుగే రేపు దేశాన్ని మింగేస్తుంది. మానవ హక్కులు, లౌకికవాదం అనేవి దేశ రక్షణను, పౌరుల భద్రతను పనంగా పెట్టి చేసే ప్రయోగాలు కాకూడదు. ఈరోజు బ్రిటన్కి పట్టిన గతి రేపు చట్టాలకు కఠినంగా అమలు చేయని ఏ దేశానికైనా పట్టొచ్చు. నిఘా వ్యవస్థలు, పాలకులు ఇప్పటికైనా మేల్కోకపోతే స్వయంకృత అపరాధాలతో దేశాలు అంతర్గతంగా కుప్పకూలిపోవడం ఖాయం. ఇక బ్రిటన్లో బయటపడ్డ ఈ గురించి ఇప్పుడు ప్రపంచం నివ్వెరబోయి చూస్తోంది. జై హింద్, జై భారత్. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ 1st తారీఖు వచ్చింది. శాలరీస్ అండ్ మెయింటెనెన్స్, రెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ ఛానల్ నడుపుతున్నాము. దయచేసి సపోర్ట్ అందించండి. సపోర్ట్ మీరు లేకపోతే ఈ ఛానల్ లేదు. మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా ఈ ఛానల్ ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.